హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు భగవంతుడికి సంబంధించిన మన నమ్మకం ఎలా ఉంటుందో దాన్ని ఆయన ఏ రూపంలో మనకి సాల్వ్ చేస్తారనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తాము. నేను మా ఫ్యామిలీ షిరిడి వెళ్ళాము. అక్కడి నుంచి పంచముఖ వినాయకుడు టెంపుల్ ఉంటుంది. టెంపుల్ చూసుకొని బయటికి వచ్చి మనం లెఫ్ట్ తీసుకుంటే రైట్ సైడ్ బాబా గుడి, లెఫ్ట్ సైడు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. అయితే మగపిల్లలు ఎక్కువగా ఆంజనేయ స్వామి భక్తులు ఉంటారు కదా. మా బాబు ఆంజనేయ స్వామి భక్తుడు. సరే, అప్పుడు నాకు తెలియదు, దేవుడిని చూడగానే వెళ్ళి కాలికి దండం పెట్టేసుకోవడం మనకు అలవాటు ఉంటుంది కదా. ఏ దేవుడు బొమ్మ విగ్రహం చూసినా అలాగే వెళ్ళి తనకి చెప్పాను, వెళ్ళి ఆంజనేయ స్వామి కాలికి దండం పెట్టుకొని అంటే అప్పుడు పురోహితుడు వచ్చారు. లోపలికి ఎలా చేశారు బాబుని, కరెక్ట్గా ఒక ఆమె వచ్చి చాలా పెద్ద గొంతుకుతో అసలు విగ్రహాన్ని ఎందుకు తాకిస్తున్నావు అని దెబ్బలాడింది అన్నమాట. మేము చూసి మళ్ళీ భగవంతుడిగా చూసి మళ్ళీ చూసేసరికి ఆమె లేదు, అక్కడ వెళ్ళిపోయింది. మనసులో ఒకటి ఉండిపోయింది అన్నమాట. అయ్యో, భగవంతుడిని ముట్టుకోకుండా అయిపోయాము. బాబు అందులో పిల్లడు మా బాబు కాబట్టి మనసులో ఫీల్ అయిపోతుంది అన్నమాట. ఏంటి ఇలా భగవంతుడిని తాకకుండా అయిపోయింది ఏంటో అనే బాధ అనిపించింది. షిరిడి యాత్ర అంతా అయిపోయింది. తిరిగి రిటర్న్ ట్రైన్లో వచ్చేస్తుంటే ఒక ఫ్యామిలీ ఎక్కారు ట్రైన్లో. ఎక్కాక వాళ్ళు కూడా అన్ని యాత్రలు అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. కరెక్ట్గా నేను ఆమె భగవంతుడి విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాము. ఆ నైటు అందరూ పడుకుని పోయారు. ఆవిడ మాట్లాడుతూ ఆంజనేయ స్వామి కాలుకి దండం పెట్టకూడదండి ఎవ్వరూను, ఎందుకంటే ఆయన శనీశ్వరుని తన కాలు కింద నొక్కి ఉంచారు, అందుకే ఎవరు కాలు తాకకూడదు అనేసి ఆమె చెప్పింది. అప్పుడు నాకు అర్థమైంది, భగవంతుడు అలా తప్పించాడు మా బాబుకి అలా కాలుకి దండం పెట్టుకుంటుంటే అని. ఎంత విచిత్రం చూడండి. నా మనసులో ఆ సంకటం ఉండిపోయింది. ఏంటి, భగవంతుడి దర్శనం చేసుకున్నాము, భగవంతుని తాకకుండా అయిపోయిందని. ఆమె ఒక ఆన్సర్తో నా మనసులో ఉన్న ఆలోచనే పోయింది. ఎన్ని ఉంటాయండి ఇలాంటి ఎక్స్పీరియన్సెస్, ప్రతి మనిషికి ఉంటాయి. మరొక ఎక్స్పీరియన్స్తో మళ్ళీ కలుద్దాం.